గోంగూరను పప్పు, పచ్చళ్ళు, పులావులకు మాత్రమే కాదు పులుసుగాను తయారు చేసుకోవచ్చు. పోషకాలతో నిండిన గుడ్డుతో పులుసు ఇలా చేస్తే ఆహా ఏమి రుచి అనాల్సిందే. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఆరోగ్యానికి కూడా ఇది మంచిది. ఈ టేస్టీ గోంగూర గుడ్డు పులుసు తయారీ ఎలాగో ఇక్కడ చూడండి. గోంగూర గుడ్డు పులుసుకు కావలసిన పదార్థాలు: గోంగూర, ఉడికించిన గుడ్లు, నూనె, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నీరు, ధనియాల పొడి, రుచికి సరిపడా కారం. గోంగూర గుడ్డు పులుసు తయారు చేసే విధానం: ముందుగా గోంగూరను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గుడ్లను తీసుకుని ఉడికించి తొక్క తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పొయ్యాలి. నూనె వేడెక్కేలోపు గుడ్లకు ఘాట్లు పెట్టుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి గుడ్లను తీసుకుని మంచి రంగొచ్చే వరకు వేయించి బయటకు తీసుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పులుసులోకి సరిపడా ఉప్పు, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. ఇవి వేగేలోపు రోల్ తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర మిశ్రమాన్ని వేగుతున్న ఉల్లిపాయలో వేసి బాగా కలపాలి. తర్వాత ఇందులోకి కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర వేసి బాగా కలిపి మూతపెట్టి 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. గోంగూర ఉడికిన తర్వాత దాన్ని మ్యాషర్తో లేదా పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. నీరు కాస్త వేడెక్కాక దీంట్లో ధనియాల పొడి, కారం వేసి 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను వేసి మరో 5 నిమిషాలు ఉడికించుకుంటే కమ్మటి నోరూరించే పుంటికూర గుడ్డు పులుసు రెడీ అయినట్టే. వేడి వేడి అన్నంలో ఈ పులుసు కలుపుకుని తింటే టేస్ట్ వావ్ అనేలా ఉంటుంది.